అలాగే నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సబ్మల్టిపుల్ యాంగిల్స్. సబ్మల్టిపుల్ యాంగిల్స్లో ఫస్ట్ మనకి sin 2a ఫార్ములా తెలుసు కదా. sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos a. ఇక్కడ ఏ ప్లేస్లో a ఈజ్ ఈక్వల్ టు 1/2 పెట్టండి. a ఈజ్ ఈక్వల్ టు 1/2 పెట్టామనుకోండి. a ఈజ్ ఈక్వల్ టు a/2 పెట్టండి. ఏ బదులుగా మనం ఏం పెట్టాలి, రిప్లేస్ ఏని a/2తో రిప్లేస్ చేయండి. a/2తో రిప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఇది sin a ఈజ్ ఈక్వల్ టు 2 sin a/2 cos a/2 అవుతుంది. ఇది ఫస్ట్ ఫార్ములా. అలాగే సెకండ్ ఫార్ములా cos a కూడా సేమ్. cos 2a ఫార్ములాలో cos 2a ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ది cos 2a ఫార్ములా ఏంటి మనకి, cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. అలాగే cos 2a ప్లస్ మనం ఏం పెట్టాలి, ఏ ప్లేస్లో ఏం పెట్టాలి, a/2 పెట్టామనుకోండి. ఇదేమవుతుంది, cos a ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ a/2 మైనస్ sin స్క్వేర్ a/2. ఇదొక ఫార్ములా. అలాగే దీన్నే 2 cos స్క్వేర్ a/2 మైనస్ 1 కింద రాయొచ్చు, ఇదొక ఫార్ములా. అలాగే 1 మైనస్ 2 sin స్క్వేర్ a/2 ఇదొక ఫార్ములా cos 2aకి. ఇలాగా రాయొచ్చు, అలాగే ఇలాగా రాయొచ్చు ఈ ఫార్ములాస్ అన్నీ. అలాగే థర్డ్ది tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a/2 1 మైనస్ tan స్క్వేర్ a/2. ఫస్ట్ సెట్ ఆఫ్ ఫార్ములా ఇది. హలో పుట్ a ఈజ్ ఈక్వల్ టు a/3 ఇన్ 3a ఫార్ములే. sin 3a ఫార్ములాలో మనకి 3a ఫార్ములాస్ అన్నింటిలోనూ కూడా మనం ఏ బదులుగా a/3 పెట్టామనుకోండి, అవి ఒక సబ్మల్టిపుల్ యాంగిల్స్ వస్తాయి. ఇప్పుడు ఏ బదులుగా ఇప్పుడు sin 3a ఫస్ట్ ఫార్ములా sin 3a ఈజ్ ఈక్వల్ ఎంత, 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a కదా. ఏ బదులుగా 3a పెడితే a/3 పెడితే 3 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, a మిగులుతుంది. అలాగే 3 sin a/3 మైనస్ 4 sin క్యూబ్ a/3. ఇది ఒక ఫస్ట్ ఫార్ములా, ఇది ఫస్ట్ ఫార్ములా. అలాగే సెకండ్ది వచ్చేసి cos 3aకి ఫార్ములా ఏంటి, 4 cos క్యూబ్ a మైనస్ 3 cos a. దీనికి మనం ఏమవుతుంది, 3 పెడితే a/3 పెడితే cos a, 4 cos క్యూబ్ a/3 మైనస్ 3 cos a/3. ఇది సెకండ్ ఫార్ములా, ఓకేనా. అలాగే థర్డ్ది tan 3a ఫార్ములా ఏంటి, 3 tan a మైనస్ tan క్యూబ్ a/1 మైనస్ 3 tan స్క్వేర్ a. అంతేనా. ఇప్పుడు ఏ బదులుగా ఏ 3 పెడితే tan a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 tan a/3 మైనస్ tan క్యూబ్ a/3/1 మైనస్ 3 tan స్క్వేర్ a/3. ఓకేనా. ఇది థర్డ్ ఫార్ములా. అలాగే ఫోర్త్ది cot 3a ఈజ్ ఈక్వల్ టు
3 cot A మైనస్ cot క్యూబ్ A బై 1 మైనస్ 3 cot స్క్వేర్ A కదా. దీంట్లో మళ్ళీ మనం ఏ బదులుగా A/3 పెడితే ఏమవుతుంది, cot A ఈజ్ ఈక్వల్ టు 3 cot A/3 మైనస్ cot క్యూబ్ A/3 బై 1 మైనస్ 3 cot స్క్వేర్ A/3. ఇది ఒక ఫార్ములా, ఫోర్త్ ఫార్ములా. దీంట్లోనే ఇంకొక ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఏంటంటే, ఫోర్త్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ సైన్ A/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ A/2. అలాగే కాస్ A/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ A/2. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, థర్డ్ది. tan A/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ A/1 ప్లస్ కాస్. అలాగే cot A/2 కూడా మనం చూడొచ్చు. ఇవి మీరు సింపుల్గా ప్రూవ్ చేసేయచ్చు, ఇదేమి పెద్ద టఫ్ ఏం కాదు. ఇది మీరు సింపుల్గా ప్రూవ్ చేయొచ్చు. ఆల్రెడీ పైన చెప్పాం కదా, 1 ప్లస్ కాస్ A/1 మైనస్ కాస్ A. ఒక ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఇవి, ఓకేనా. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఫార్ములాస్ అయిపోతే ఓకేనా, ఇక్కడ వరకు మీకు అర్థమైందని చెప్పేసి అనుకున్నా. నెక్స్ట్ ఫిఫ్త్ సెట్ ఆఫ్ ఫార్ములాలో ఇది సైన్ థీటా ఇంటూ సైన్ 60 మైనస్ థీటా ఇంటూ సైన్ 60 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/4 సైన్ 3 థీటా. ఇది ఫస్ట్ ఫార్ములా. అలాగే కాస్ సిరీస్లో కూడా కాస్ థీటా ఇంటూ కాస్ 60 మైనస్ థీటా ఇంటూ కాస్ 60 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 కాస్ 3 థీటా. అలాగే దీన్ని మల్టిప్లై చేస్తే 3 సైన్ థీటా మైనస్ 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా, 4 సైన్ స్క్వేర్ థీటా. సారీ, ఇది స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా, 4 సైన్ స్క్వేర్ థీటా, 4 సైన్ క్యూబ్ థీటా. ఇక్కడ ఏముంటుంది మనకి బై 4 ఉండదు, 4 ఇక్కడికి వస్తుంది కదా, 3 ఇప్పుడు ఎల్సిఎం అయితే బై 4 ఉంటుంది కదా, బై 4 ఇక్కడ తీసుకొచ్చేది. ఇక్కడ 1/4, ఇది 1/4 ఇంటూ 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా అంటే ఇది ఎంత, సైన్ 3 థీటా. సో దిస్ ఈజ్ ఫార్ములా ఏంటి, 1/4 సైన్ 3 థీటా. ఇది ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. అలాగే కాసును కూడా ముందు ప్రూవ్ చేయొచ్చు. ఇదేమవుతుందంటే కాస్ థీటా ఇంటూ కాస్ A ప్లస్ బి ఇంటూ కాస్ A మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ A అంటే అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఇదేమవుతుంది సైన్ 60 ఎంత, సైన్ 60 √3 బై అంటే 3/4 అవుతుంది కదా, 3/2 హోల్ స్క్వేర్ కదా, 3/4. ఇది ఎంత అవుతుంది, కాస్ థీటా ఇంటూ ఎల్సిఎం తెస్తే 4 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3/4. ఇదేమవుతుంది, 4ని కామన్ తీసేస్తే కాస్ థీటా ఇంటూ 4 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3. ఓకేనా, ఇంతవరకు వస్తే తర్వాతది 1/4 ఇంటూ 4 కాస్ క్యూబ్ థీటా మైనస్ 3 కాస్ థీటా. ఇది ఫార్ములా ఏంటి, కాస్ 3 థీటా. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా.
అలాగే ట్యాన్ 3a సింపుల్ కదా, ట్యాన్ దీనిలో ట్యాన్ చాలా చాలా ఈజీ కదా, ఎందుకని దీన్ని ఒకదాన్ని ఒకటి డివిజన్ చేస్తే సరిపోతుంది. ట్యాన్ తీటా ఇంటూ ట్యాన్ 60 మైనస్ తీటా ఇంటూ ట్యాన్ 60 ప్లస్ తీటా దిగులు ట్యాన్ 3 తీటా. ఎందుకని ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, సైన్ తీటా ఇంటూ సైన్ 60 మైనస్ తీటా ఇంటూ సైన్ 60 ప్లస్ తీటా బై కాస్ తీటా ఇంటూ కాస్ 60 మైనస్ తీటా ఇంటూ కాస్ 60 ప్లస్ తీటా. దీనికి మనకి ఈ ఫార్ములా తెలుసు, ఈ ఫార్ములా తెలుసు కదా, 1/4 సైన్ 3 తీటా 1/4 కాస్ 3 తీటా 1/4 ఇది ఏమవుతుంది, ట్యాన్ 3 తీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. థర్డ్ ఫార్ములా కూడా ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఇంకా ఒక సెట్ ఆఫ్ ఫార్ములా, 2 ఫార్ములాస్ ఉన్నవి ఇవి. అదేంటంటే 6th సెట్లో ఫస్ట్ది కాట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇదేమొచ్చు కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ, సైన్ ఏ కాస్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే సైన్ స్క్వేర్ ఏ బై క్లాస్ స్క్వేర్ ఎంత, 1. దీన్ని మనం సైన్ ఏ కాస్ అంటే సైన్ 2a/2 కింద రాయొచ్చా, రాయొచ్చు. పైకి వెళ్ళిపోతుంది అనుకో, 2 కొసెక్ ఏ అవుతుంది. ఇది కాట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఫార్ములా. ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అలాగే సెకండ్ ఫార్ములాలో కాట్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇందాకట్లా ఎల్సిఎం చేస్తే సైన్ ఏ కాస్ ఏ, ఇదేమవుతుంది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇదేమవుతుంది ఇప్పుడు, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ 2a బై ఇది సైన్ 2a/2 కింద రాయొచ్చు ఇందాక రాసినట్టే. రెసిప్రోకల్ అయిపోతుంది, ఇది ఏమవుతుంది, ఇది రెసిప్రోకల్ అయి పైకి వెళ్ళిపోతుంది. ఇది 2 cot 2a అవుతుంది, 2 cot 2a, 2 cosec 2a, 2 cosec 2a, 2 cot 2a. ఏంటిది, కాట్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా. అలాగే దీంట్లోనే థర్డ్ ఫార్ములా, ఈ రెండు యాడ్ చేసామనుకోండి, కాట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ప్లస్ కాట్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 cosec 2a ప్లస్ 2 cot 2a. కాట్ ఏ ట్యాన్ ఏ రెండే క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, 2 cot a ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీసాను రెండిట్లో, cosec 2a ప్లస్ cot 2a. ఓకేనా. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, cosec 2a ప్లస్ cot 2a. ఇదొక ఇంపార్టెంట్ ఫార్ములా. అలాగే ఫోర్త్లో ఇందాక మనం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి, కాట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ మైనస్ కాట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 cosec 2a మైనస్ 2 cot 2a. ఇప్పుడు ఏమవుతుంది, ఇది కాట్ ఏ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 2 tan a
ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీసేస్తే దీంట్లో cosec 2a మైనస్ కాట్ 2a 2 క్యాన్సిల్ ఏమవుతుంది ఇది tan a ఈజ్ ఈక్వల్ టు cosec 2a మైనస్ కాట్ 2a. ఇదొక ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకుంటే చాలా చాలా యూజెస్ ఉన్నాయి దీనివల్ల. ఓకేనా, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ యూజెస్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వి విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.